2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ 2025లో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ నెలంతా కూడా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను, నా కుటుంబం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తూ ఉంటాను నేను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ నమ్మిన దైవాన్ని నమ్మండి, అయ్యప్ప స్వామి గారు నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. డిసెంబర్ 2025 వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే, సూర్యుడు 7వ స్థానంలో, కుజుడు 5వ స్థానంలో, గురుడు 12వ స్థానంలో, బుధుడు 7వ స్థానంలో, శుక్రుడు రాశి అధిపతిగా, శని 10వ స్థానంలో, రాహు 11వ స్థానంలో, కేతు 5వ స్థానంలో ఉన్నారు. దీనివల్ల ఈ యొక్క గోచార ప్రకారంగా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే, ఉద్యోగస్తులకు తీసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుందని చెప్పచ్చు. శని 10వ స్థానంలో ఉండడం వల్ల పని మీద మంచి ప్రగతి, మీ రెప్యుటేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. పైవారి నుండి సపోర్ట్స్ కూడా వస్తుంది, కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రత్యేక శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న ఒత్తిడి కూడా ఉంటుంది దీంట్లో ఉద్యోగస్తులకి. మీరు చేసిన పని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండేటట్టుగా చేయండి. వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి గ్రోత్ ఉంటుంది. 1వ తారీఖు నుండి 10వ తేదీలోపు చిన్న తగాదులు వస్తాయి. పార్ట్నర్షిప్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక స్టాక్స్ సప్లై డిలేస్ అవన్నీ అవుతుంది. మళ్ళీ 10వ తారీఖు తర్వాత బాగుంటుంది చెప్పచ్చు. మంది ఎండలో చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఆర్థికంగా ఈ యొక్క వృషభ రాశి వారికి నెల 20వ తారీఖు తర్వాత డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి అప్పులంతా కూడా తీరే అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి డెట్స్ అంతా మీరు ఇవ్వవలసిన వాళ్ళు కూడా ఇచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్నేహితులు, బంధువుల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశం వృషభ రాశి వారికి ఈ నెల ఉంది. కొంచెం సైడ్ ఇన్కమ్ కూడా ప్లాన్ చేసుకోండి. ఆస్తి, ధన భాగ్యం అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ద్వారా తీసుకుంటే అమ్మకాలు బాగా జరుగుతాయి. పోస్ట్ ఆఫ్ మంత్ అని చెప్పచ్చు. రోజువారీ ఆదాయం కాస్త ఇబ్బంది వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. హౌస్ రెనోవేషన్ కానీ లేదా వాస్తు సరిదిద్దుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల మీరు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా స్వయం ఉపాధి లేదా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి వర్క్లో స్పీడ్ పెరుగుతుంది. మంత్ ఎండ్లో మంచి పేరు వస్తుంది. అప్రిషియేషన్ కూడా మీకు బాగా వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యార్థులకి మంచి ఎగ్జామ్స్లో మంచి పురోగతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణపరంగా కాస్త మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులకు డిసెంబర్లో మంచి ఫలితాలను కూడా చెప్పచ్చు, బాగా చేయొచ్చు. విదేశీయ ప్రయాణం కానీ ఉద్యోగంలో కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి, స్టడీ వీసా కోసం చేసే వాళ్ళకి శుభ ఫలితం. ఫారిన్ ఆపర్చునిటీస్ మ్యాక్సిమం రావచ్చు. జాబ్ వీసాలో కొంచెం ఆలస్యం కానీ 100% అవుతుంది. మంత్ ఎండ్లో కాస్త మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ యొక్క లెటర్ ఏమైనా వచ్చే ఉంటే అవన్నీ మీకు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా ప్రేమికులకి వచ్చేటప్పటికి చిన్న మిస్అండర్స్టాండింగ్, పార్ట్నర్స్కి ఎక్కువ టైం ఇవ్వాలని వాళ్ళు కోరుకునే దాన్ని మీ యొక్క వృత్తిపరంగా మీరు బిజీ ఉన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మంచి సంబంధాలు కుదురుతాయి. కొత్త ప్రేమికులు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ సమయంలో వివాహానికి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. దంపతుల మధ్య ఇన్లాస్తో ఇంకా ఇన్కార్పొరేషన్గా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న
ఆలోచనలు, చిన్న చిన్న సమస్యలు, మాట పట్టింపులు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త శుభ కార్యక్రమాలు ఇంట్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. పిల్లల యొక్క చదువులు కూడా మెరుగ్గా ఉంటుంది. హెల్త్ సమస్యలు కూడా తగ్గుతుంది. పిల్లల విషయంలో ప్లానింగ్స్ అద్భుతంగా చేసుకోండి. ఆరోగ్యంలో దేహబలం పెరుగుతుంది మంచిగా. డెస్టినేషన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది. కంటి మీద మీకు కొంచెం స్ట్రెస్ పడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఈ నెలంతా కూడాను శుక్రవారం యొక్క మహాలక్ష్మికి ప్రార్థన చేయండి. ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్పి రోజు 108 సార్లు ప్రదక్షిణం చేయండి. చంద్రాష్టమం అని చెప్పి తీసుకుంటే ఈ నెలంతా కూడాను వృషభ రాశి వారికి 19/12/2025 10:51 నుండి 22/12/2025 10:07 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య మీకు 5, ఊదా రంగు ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత వయస్సు ఎంత ఉంటుందో అన్ని వయసు గల దీపాన్ని మీ ఇష్టదైవం, మీ కులదైవం అన్ని దేవాలయాల్లో దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 9000077149కి వాట్సప్ చేయండి. కాల్ చేయకండి. ఆ నెంబర్ని కూడా మేము డిస్ప్లేలో పెడతాం. ఓన్లీ వాట్సప్, నో కాల్. మా అడ్మిన్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తారు. విజయవస్తు. ఇప్పుడు కొత్తగా దీక్ష తీసుకొని వెళ్ళొచ్చా అంటే మకర సంక్రాంతికి ఇంకొక 2-3 రోజులు ఉందండి, వేసుకోవచ్చు. మళ్ళీ 41 రోజులు ఉండడానికి. అక్కడ సిచ్యువేషన్స్ అంతా బాగుందండి. ఎవరు నెగిటివ్ చెప్పకండి. చాలా బాగుందండి సిచ్యువేషన్స్ అంతా. ఏ నెగిటివ్ లేదండి. శబరిమల అద్భుతంగా ఉంది. కల్పవృక్షం అండి, కల్ప తరువు అండి. ఎంతమంది వచ్చినా అంతమందికి అనుగ్రహం ఉంటుంది, దర్శనం ఉంటుంది, నెయ్యభిషేకం ఉంటుంది, అరుణ పాయసం ఉంటుంది. శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకు వచ్చాము. రానున్న డిసెంబర్ 1వ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట. ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది. ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు, తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు. స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము, ఆ గిరి ప్రదక్షిణం అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము, స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము. ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం 5 నుంచి 7 గంటల లోపే ఉంటుందన్నమాట. మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు. 5-5:30కు నడవడం మొదలుపెట్టేస్తారు. వేల జనాలు వస్తారు. ముందు ఆ వైకుంఠం మెట్ల దగ్గర ముందు స్వామివారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం. స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది. ఒకటి, ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది. గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది. వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి తొలగుతుంది. గిరి ప్రదక్షిణం ఆ యొక్క లక్ష్మీ నరసింహుడు, యోగ నరసింహుడు, ధ్యాన నరసింహుడు, ఇలా గండబేరుండ నరసింహస్వామి, ఇంతమంది పంచ నరసింహులు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది, స్వయంభు క్షేత్రం. అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క అవకాశం. అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో December 1 వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు. ముందు రోజు రాత్రి దర్శనం, ప్రత్యేక దర్శనం అయిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కాబట్టి
ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శరణమయ్యప్ప.